దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధృత మీడియా. ఆత్మహత్య ఒక తీవ్రమైన సమస్య. ఇది మానవులకే పరిమితం కాదు, జంతువుల్లో కూడా ఇలాంటి ప్రవర్తన కనిపిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రోజు మనం ఆత్మహత్య ఆలోచనలు, వాటి వెనుక ఉండే కారణాలు, మానవేతర ప్రాణుల్లో ఈ ప్రవర్తన గురించి సరళంగా మాట్లాడుకుందాం. ఈ ఆలోచనలు మనిషికి లేదా జంతువుకి ఎందుకు వస్తాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. మనిషి జీవితంలో కష్టాలు, నిరాశ, ఒత్తిడి వంటివి ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తాయి. ఇది ధర్మం ప్రకారం తప్పు, చట్టం ప్రకారం నేరం. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ సెంటర్లు సహాయపడతాయి. ఒక్క క్షణం ఆవేశంలో తీసుకునే నిర్ణయం శాశ్వతమైన నష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఈ ప్రవర్తన కేవలం మనుషులకే పరిమితం కాదు, జంతువులు కూడా ఒత్తిడి, నిరాశలో ఇలాంటి చర్యలకు పాల్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ఆత్మహత్యలుగా పరిగణించబడుతున్నాయి. కుక్కలు మనిషికి అత్యంత సన్నిహితమైన జంతువులు. అయినా ఒత్తిడికి గురైనప్పుడు వాటిలో కూడా ఆత్మహత్య ప్రవర్తన కనిపిస్తుంది. ఉదాహరణకు ఒంటరితనం, యజమాని నుంచి విడిపోవటం, శారీరక బాధ వంటివి కుక్కలను నిరాశలోకి నెట్టేస్తాయి. కొన్ని కుక్కలు తమను తాము గాయపరుచుకుంటాయి, గోడలకు ఢీ కొట్టడం, ఎత్తు నుంచి దూకడం లాంటి చర్యలు చేస్తాయి. ఒకే చోట చాలాసేపు పడుకొని ఆహారం తినకుండా ఉండటం కూడా ఈ లక్షణాల్లో ఒకటి. ఇవి కుక్కల్లో మానసిక ఒత్తిడి సంకేతాలుగా పరిశోధకులు చెబుతున్నారు. పందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఒత్తిడి, ఇరుకైన ప్రదేశాల్లో ఉంచటం, అనారోగ్యం వంటి కారణాల వల్ల పందులు తమ తలను గోడలకు బలంగా ఢీకొట్టుకుంటాయి. ఇది ఆత్మహత్య ప్రయత్నంగా పరిగణించబడుతుంది. ఇలాంటి ప్రవర్తన సాధారణంగా పందులు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా బలవంతంగా బంధించబడినప్పుడు కనిపిస్తుంది. ఎలుకలు కూడా ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి చర్యలు చేస్తాయి. ఎలుకలు తమను తాము గాయపరుచుకోవటం లేదా ఆహారం తినకుండా ఉండటం ద్వారా నిరాశను వ్యక్తం చేస్తాయి. సముద్ర జీవుల్లో తిమింగలాలు, డాల్ఫిన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకురావటం ఒక సాధారణ దృశ్యం. దీన్ని బీచింగ్ అంటారు. ఒత్తిడి, అనారోగ్యం, సముద్ర కాలుష్యం, సమూహంలో సమస్యలు వంటివి ఈ ప్రవర్తనకు కారణాలుగా చెబుతారు. కొన్ని తిమింగలాలు ఉద్దేశపూర్వకంగా ఒడ్డుకు వచ్చి చనిపోతాయి. డాల్ఫిన్లు కూడా ఇలాంటి ప్రవర్తన చూపిస్తాయి. అవి ఊపిరి బిగబట్టి లోతైన నీటిలో మునిగిపోయి చనిపోతాయి. ఈ చర్యలు ఆత్మహత్యకు సమానంగా పరిగణించబడతాయి. చేపల్లో కూడా ఇలాంటి ప్రవర్తన కనిపిస్తుంది. కొన్ని రకాల చేపలు ఒత్తిడికి గురైనప్పుడు తమను తాము గాయపరుచుకుంటాయి. ఎక్వేరియంలో ఉంచిన చేపలు గోడలకు ఢీకొట్టి ఆహారం తినకుండా ఉండటం ద్వారా నిరాశను చూపిస్తాయి. ఇవి సాధారణంగా ఇరుకైన ప్రదేశాల్లో లేదా అనారోగ్యం వల్ల జరుగుతాయి. ఈ ప్రవర్తనలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు జంతువుల్లో ఆత్మహత్య ప్రవర్తన మానసిక ఒత్తిడి, సామాజికంగా విడిపోవటం, శారీరక బాధల వల్ల వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి మనుషులకు కౌన్సిలింగ్ లాంటి పరిష్కారాలు ఉన్నాయి. జంతువులకు ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్లు లేవు. వాటిపై మనం చూపించే శ్రద్ధే ముఖ్యమైనది. కుక్కలకు యజమాని ప్రేమ, సమయం ఇవ్వటం ద్వారా వాటి ఒత్తిడిని తగ్గించవచ్చు. పందులు, ఎలుకలకు సహజమైన ఒత్తిడి లేని వాతావరణం అవసరం. సముద్ర జీవులకు కాలుష్యరహిత సముద్రం, సమూహ జీవనం ముఖ్యం. జంతు సంరక్షకులు, పరిశోధకులు ఈ అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ఆత్మహత్య ప్రవర్తన మనిషిల్లోనైనా జంతువుల్లోనైనా ఒక సంకేతం. ఇది ఒత్తిడి, నిరాశ, అనారోగ్యం లేదా సామాజిక సమస్యల ఫలితం. ఈ సమస్యలను అర్థం చేసుకోవటం, వాటిని పరిష్కరించడం ద్వారా జీవితాన్ని కాపాడవచ్చు. మనిషి కోసం కౌన్సిలింగ్ సెంటర్లో, జంతువుల కోసం సరైన సంరక్షణ, ప్రేమ, వాతావరణం అవసరం. ఈ అంశాలను గుర్తించడం, సమస్యలను ముందుగానే గమనించడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ధృత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.